ఒక శుక్రవారం మధ్యాహ్నం అంతా ప్రశాంతంగా ఉంది. ప్రార్థనల సమయం. అవును, కాని కొన్ని క్షణాల్లోనే ఆ ప్రశాంతత భయానకమైన కేకలతో నిండిపోయింది. 2026 ఫిబ్రవరి 6న ఒక షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడి గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. మన దగ్గర ఉన్న సోర్సెస్ చాలా పటిష్టమైనవి. అల్ జజీరా, రాయిటర్స్, ఏఎఫ్పీ లాంటి అంతర్జాతీయ మీడియా కథనాలు, పాకిస్తానీ అధికారుల ప్రకటనలు, అన్నింటికంటే ముఖ్యంగా ఆ నరమేధాన్ని కళ్లారా చూసిన వాళ్ల మాటలు కూడా ఉన్నాయి. మన ఉద్దేశం కేవలం ఏం జరిగిందో చెప్పడం గాడు, ఆ దాడి వెనుక ఉన్న అసలు కారణాలేంటి, దాని ప్రభావం ఎంత దూరం పాకింది, ఈ మొత్తం సంఘటన మనకేం చెబుతోంది? అవును, ఆ విస్తృత సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. సరే, అయితే మనం ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దామా? తప్పకుండా. అది ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయం. ఇస్లామాబాద్ శివారు ప్రాంతమైన టార్లాయ్ కలాన్లోని ఖదీజా తుల్కుబ్రా ఇమాం బర్గా అంటే ఒక షియా మసీదు. అంతా ప్రార్థనలలో లీనమయ్యున్న సమయంలో ఒక ఆత్మాహుతి బాంబర్ మసీదు గేటు వద్ద తనను తాను పేల్చుకున్నాడు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి కదా, అతన్ని ఆపటానికి ప్రయత్నాలు జరిగాయి. అవును, చివరి క్షణం వరకు ప్రయత్నాలు జరిగాయి, కానీ ప్రాథమిక నివేదికల్లో కొంచెం గందరగోళం ఉంది. అంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పిందాని ప్రకారం ఆ అనుమానితుడు మసీదులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే అక్కడ గార్డులు అడ్డుకున్నారు. ఓకే. దాంతో అతను వాళ్లమీద కాల్పులు జరిపి లోపలికి చొచ్చుపోబోయే ప్రయత్నం చేశాడన్నమాట. అంటే అతను లోపలికి వెళ్లగలిగాడా? అక్కడే మరో కథనం ఉంది. ఏఎఫ్పీ వార్తాసంస్థతో ఒక సెక్యూరిటీ అధికారి మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తిని గేటు దగ్గరే ఆపగలిగామో అక్కడే అతను తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. అంటే 2 వేర్వేరు వర్షన్లున్నాయి. అవును, కానీ రెండింటిలో ఏది నిజమైనా ఒకటి మాత్రం స్పష్టం: అతన్ని అడ్డుకునే ప్రయత్నం చాలా తీవ్రంగా జరిగింది. సరిగ్గా ఆ సమయంలో ప్రార్థనలో ఉన్న ఒక వ్యక్తి చెప్పిన మాటలు వింటే ఆ భయానక పరిస్థితి మనకర్థమవుతుంది. చెప్పండి. వాళ్ళు నమాజులో భాగంగా కిందకు వంగుతున్నప్పుడు మొదట టపటపామని కాల్పుల శబ్దం వినిపించిందట. అమ్మో! ఏమవుతోందో తెలుసుకునే లోపే చెవులు చిల్లులు పడేలా ఒక అత్యంత శక్తివంతమైన పేలుడు. ఆ తర్వాత అంతా గందరగోళం, కేకలు. క్షణాల్లో ప్రార్థనా స్థలం నరకంగా మారిపోయింది. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. మరి ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు ప్రాణనష్టం కూడా భారీగానే ఉండుంటుంది. అధికారిక లెక్కలు ఏం చెప్తున్నాయి? పాకిస్తానీ అధికారులు చెప్పిన దాని ప్రకారం కనీసం 31 మంది చనిపోయారు. 31 మందా? అవును, మరియు దాదాపు 169 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తమైంది. వెంటనే నగరం మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించుంటారు. ఖచ్చితంగా. ఏఎఫ్పీ జర్నలిస్టులు ఆస్పత్రుల దగ్గర చూసిన దృశ్యాలను వర్ణించారు. పెద్దవాళ్లని, చిన్నపిల్లలని స్ట్రెచర్లపై తీసుకురావటం, కొంతమందిని చేతుల మీద మోసుకుని పరిగెత్తడం. అవును, అందరి బట్టలు రక్తంతో తడిసిపోయి ఉండటం. ఒక ప్రత్యక్ష సాక్షి మసీదు లోపల పరిస్థితిని వివరిస్తూ అంతా మృతదేహాలు, గాయపడిన వాళ్లతో నిండిపోయిందని చెప్పాడు. ఇంతటి భయానకమైన పరిస్థితుల్లో కూడా ఒక సామాన్య వాలంటీర్ చూపిన ధైర్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇమ్రాన్ మెహమూద్ అనే వ్యక్తి. అతను ఆ బాంబర్ను నేరుగా ఎదుర్కొన్నాడు. నిజంగా అసాధారణమైన ధైర్యం. ఇమ్రాన్ మెహమూద్ చెప్పిన కథనం వింటే ఒళ్ళు గగుర్పొడుతుంది. అసలేం జరిగిందక్కడ? అతని మాటల్లోనే చెప్పాలంటే, ఆత్మాహుతి బాంబర్ ముందుకు దూసుకురావడానికి ప్రయత్నించాడు. కాని మా వాలంటీర్లలో ఒకరు అప్పటికే గాయపడి ఉన్నా కూడా వెనుకనుంచి అతనిపై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ అతని తొడకు తగిలింది. దెబ్బకు అతను కింద పడిపోయాడు. ఆ తర్వాతే అతను తన దగ్గరున్న బాంబుని పేల్చుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ వాలంటీర్లు గనక ప్రాణానికి తెగించి ఆ పని చేయకపోయుంటే నష్టమింకా చాలా దారుణంగా ఉండేది. ఆ బాంబర్ ప్రధాన ప్రార్థనామందిరంలోకి వెళ్ళుంటే మృతుల సంఖ్య 100లో ఉండేదేమో. నిజమే. వాళ్ల ధైర్యం అతిపెద్ద నష్టాన్ని నివారించింది. కాని విషాదం మాత్రం తప్పలేదు. అక్కడే ప్రార్థన చేస్తున్న హుస్సేన్ షా అనే మరో వ్యక్తి పేలుడు శబ్దం వినగానే ఏదో పెద్ద దాడి జరిగిందని అర్థమైపోయిందని చెప్పాడు. అతను స్వయంగా మసీదు లోపల దాదాపు 30 మృతదేహాలను లెక్కించానని చెప్పాడంటే ఆ ఘోర విపత్తు స్థాయి మనకు తెలుస్తోంది. అవును, ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు సహజంగానే ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అసలు అధికారికంగా వాళ్ళెలా స్పందించారు? వెంటనే తీవ్రమైన ఖండనలు మొదలయ్యాయి. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ దీని గురించి మాట్లాడుతూ ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని అన్నారు. ప్రధానమంత్రికి కూడా స్పందించుంటారు. అవును, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పూర్తిస్థాయి విచారణకు హామీ ఇచ్చారు. ఈ దాడికి కారణమైన వాళ్లను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం అని గట్టిగా చెప్పారు.
మరి దాడికి బాధ్యత ఎవరైనా తీసుకున్నారా? తీసుకున్నారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇస్లామిక్ స్టేట్ అంటే ఐఎస్ యొక్క ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ విభాగం ఐఎస్కే, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్. కరెక్ట్, వాళ్లు బాధ్యత తీసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ అమరవీరుడు షియా సమాజంపై ఈ దాడి చేశాడని వాళ్లు చెప్పుకున్నారు. అయితే ఒక గ్రూపు బాధ్యత తీసుకున్నంత మాత్రాన దాన్ని పూర్తిగా నమ్మవచ్చా? అంటే కొన్నిసార్లు ఇతర గ్రూపులు చేసిన దాడులను కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాయి కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఖచ్చితంగా ఇతర గ్రూపులపై కూడా అనుమానాలున్నాయి. ముఖ్యంగా పాకిస్తానీ తాలిబాన్ అంటే టీటీపీ పైన కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో ఇలాంటి దాడులు చేశారు. అవును, చాలా చేశారు. కానీ ఈ దాడి తీరు, ముఖ్యంగా షియా మసీదును టార్గెట్ చేయడం, ఇది ఐఎస్కే యొక్క సిగ్నేచర్ స్టైల్ అన్నమాట. ఓకే, టీటీపీ దాడులు వేరేలా ఉంటాయా? సాధారణంగా టీటీపీ దాడులు ఎక్కువగా ప్రభుత్వ, సైనిక లక్ష్యాలపై ఉంటాయి. కానీ ఐఎస్కే తన ఉనికిని చాటుకోటానికి, మత ఘర్షణలను రెచ్చగొట్టటానికి ఇలాంటి సాఫ్ట్ టార్గెట్లపై దాడులు చేస్తోంది. అసలు ఈ ఐఎస్కేకి షియాలకు మధ్య ఇంత శత్రుత్వం ఎందుకు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఐఎస్కే వంటి సలాఫీ జిహాదీ సున్నీ తీవ్రవాద గ్రూపులు షియా ముస్లింలను అసలు ముస్లింలుగానే పరిగణించవు. వాళ్ల దృష్టిలో షియాలు దారి తప్పినవాళ్లు. అందుకే వారి ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వారి భావజాలంలో ఒక భాగం. పైగా రాజధాని ఇస్లామాబాద్లో దాడి చేయటమంటే ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరినట్లే. అంతేగా, పాకిస్తాన్ ప్రభుత్వ భద్రతా వ్యవస్థను అపహాస్యం చేయటమే వారి ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో పాకిస్తానీ అధికారులు వాళ్లు కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అవును, రక్షణ మంత్రి బాంబర్ ఆఫ్ఘనిస్తాన్కు చాలాసార్లు వెళ్లాడని చెప్పారు. అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి అయితే ఉగ్రవాదులకు భారత్ స్పాన్సర్గా ఆఫ్ఘనిస్తాన్ మద్దతుగా ఉందని నేరుగా ఆరోపించారు. ఇది ప్రతిసారి చూసేదే. ఇది ఒక రకమైన రాజకీయ వ్యూహం. అంటే నిందను పక్క దేశం మీదకు నెట్టడం. ఖచ్చితంగా. ఒక పెద్ద దాడి జరిగినప్పుడు తమ దేశంలో భద్రతా వైఫల్యాలు ఉన్నాయని ఒప్పుకునే బదులు నిందను పొరుగుదేశంపైకి నెట్టడం ప్రభుత్వాలకు చాలా సులభం. ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికి, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కదా? అవును. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య ఉన్న చారిత్రక అపనమ్మకాలు ఈ ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తాయి. తీవ్రంగా ఖండించాయి. భారత్ అయితే దాడిని ఖండించుంటుంది. అవును, దాడిని ఖండిస్తూనే పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, బాధ్యతారహితమైనవి అని కొట్టిపారేసింది. మరి ఆఫ్ఘన్ తాలిబాన్? ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ఖండించింది. తమ గడ్డను ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు వాడుకోవడానికి అనుమతించమని స్పష్టం చేసింది. ఇది ఈ సంఘటన యొక్క సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ కోణాన్ని చూపిస్తుంది. నిజమే. సరే, మరి దర్యాప్తు ఎలా ముందుకు సాగింది? నిందితులను పట్టుకోవడానికి ఏం చర్యలు తీసుకున్నారు? పాకిస్తానీ అధికారులు దర్యాప్తును చాలా వేగవంతం చేశారు. దాడి జరిగిన మరుసటి రోజే పోలీసులు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు మొదలుపెట్టారు. ఓకే. నౌషేరా అనే ప్రాంతం దగ్గర జరిగిన ఒక ఆపరేషన్లో కీలక పురోగతి లభించింది. ఆత్మాహుతి బాంబర్కు సహకరించారని అనుమానిస్తున్న 4గుర్ని అరెస్ట్ చేశారు. ఆ ఆపరేషన్ అంత సులభంగా జరిగి ఉండదు కదా? అస్సలు జరగలేదు. చాలా తీవ్రంగా జరిగింది. ఆ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులలో ఒక పోలీస్ అధికారి చనిపోయాడు, మరో 2 గాయపడ్డారు. దీన్ని బట్టి ఆ ఉగ్రవాద నెట్వర్క్లు ఎంత బలంగా పాతుకుపోయాయో అర్థమవుతోంది. అవును, వాటిని ఎదుర్కోవడం ఎంత ప్రమాదకరమో కూడా తెలుస్తోంది. అసలు ఆ బాంబర్ ఎవరో గుర్తించగలిగారా? వాడి నేపథ్యం గురించి ఏమైనా తెలిసిందా? గుర్తించారు. ఫోరెన్సిక్ దర్యాప్తులో అతన్ని పెషావర్కు చెందిన 22 ఏళ్ల యాసిర్ ఖాన్గా ఐడెంటిఫై చేశారు. ఎలా? ఘటనా స్థలంలో దొరికిన అతని శరీర అవశేషాల నుండి DNA శాంపిల్స్ సేకరించి అతని గుర్తింపును ధృవీకరించారు. ఓకే. ఇక్కడే దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. అతని ప్రయాణ రికార్డులు, ఇతర ఆధారాలను బట్టి అతను ఉగ్రవాద శిక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్కు చాలాసార్లు వెళ్లినట్టు తేలింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడికి? ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో ఉన్న ఒక శిక్షణా శిబిరంలో అతను దాదాపు 5 నెలల పాటు గడిపాడని అధికారులు చెప్పారు. కునార్ ప్రావిన్స్, అది పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది కదా? అవును, పర్వతాలతో నిండిన ప్రాంతం. దశాబ్దాలుగా అది ఎన్నో ఉగ్రవాద గ్రూపులకు సురక్షితమైన స్థావరంగా ఉంది. అందుకే ఆ ప్రాంతం ఎప్పుడూ నిఘా వర్గాల రాడార్పై ఉంటుంది. ఈ సమాచారం అంతకుముందు రక్షణ మంత్రి చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టయింది. నిజమే.
ఈ దాడిని కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే పాకిస్తాన్లో షియా ముస్లింలు ఎప్పటినుంచో దాడులకు గురవుతున్నారు. కానీ రాజధాని ఇస్లామాబాద్ సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా సురక్షితమైన నగరంగా పేరు పొందింది. మరి అలాంటి చోట ఇంత పెద్ద దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది నిజం. పాకిస్తాన్ జనాభాలో షియాలు సుమారు 10–15% ఉంటారు. వారిపై సున్నీ తీవ్రవాద గ్రూపులు దాడులు చేయడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. కాని ఇస్లామాబాద్లో ఇంత పెద్ద దాడి జరగడం చాలా అరుదు. దీనికి ముందు అంత పెద్ద దాడెప్పుడు జరిగింది? 2008లో అప్పుడు జరిగిన మారియాట్ హోటల్ పేలుడులో 63 మంది చనిపోయారు. అది ఇస్లామాబాద్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడి. ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడమిదే? అవును. ఇది దేశ రాజధానిలోనే భద్రతా లోపాలు ఉన్నాయనే ఆందోళనలను తీవ్రంగా రేకెత్తించింది. మరి ఈ దాడిపై అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంది? చాలా గట్టిగా వచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని తీవ్రంగా ఖండించారు. అమెరికా, యూరోప్ దేశాలు కూడా ఖండించుంటాయి. ఖచ్చితంగా. అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్, ఇరాన్ వంటి దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేస్తూ ఈ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు మేం అండగా నిలుస్తామని చెప్పింది. అంటే ఇది కేవలం ఒక స్థానిక విషయం మాత్రమే కాదని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అవును, ఇది ఒక తీవ్రవాద చర్య అని స్పష్టమవుతోంది. ఈ మొత్తం సమాచారాన్ని, ప్రత్యక్ష సాక్షుల కథనాలను, అధికారుల ప్రకటనలను పరిశీలించిన తర్వాత దాడి చేసిన వ్యక్తి ఒక దేశానికి చెందినవాడు. కాని శిక్షణ పొందింది మరో దేశంలో. అతని నడిపించిన భావజాలం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశం తనను తాను ఎలా కాపాడుకోగలదు? ఇదే అతిపెద్ద సవాలు. దాడి చేసిన వ్యక్తి ఒక దేశంలో శిక్షణ పొందినప్పుడు, ఉగ్రవాద నెట్వర్కులు సరిహద్దులు దాటి పనిచేస్తున్నప్పుడు భద్రతను నిర్ధారించటమనేది ఏ ఒక్క దేశానికీ సాధ్యం కాదు. కేవలం దాడి చేసిన వాళ్లు పట్టుకుంటే సరిపోదు. దాని వెనుకున్న మొత్తం నెట్వర్కును, వారికి శిక్షణిచ్చిన వాళ్లను, నిధులు సమకూర్చిన వాళ్లను, భావజాలని వ్యాప్తి చేస్తున్న వాళ్లను, వీళ్లందర్నీ పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టడం ఎంత కష్టం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. తక్షణ నిందితుణ్ణి పట్టుకోవడం యుద్ధంలో ఒక చిన్న గెలుపు మాత్రమే. కాని ఈ ఉగ్రవాదానికి మూల కారణమైన అంతర్జాతీయ నెట్వర్కుల్ని ఛేదించడమనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతటి క్లిష్టమైన మరియు దశాబ్దాలపాటు సాగే పోరాటమో ఈ సంఘటన మనకు మరోసారి గుర్తుచేస్తుంది.